నామరూపాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో పడి కొట్టుకుంటున్నాం అందరము కూడా. ఇప్పుడు నన్ను బంగారయ్య శర్మ అంటారు. ఎప్పుడు పెట్టారు నాకు బంగారయ్య శర్మ అనే పేరు? 11వ రోజో 21వ రోజో పెట్టారు. అంతకుముందు కడుపులో నేనున్నానా? మరి నాకు ఈ బంగారయ్య శర్మకి సంబంధం ఏమిటండి? నాకు తెలియదు కూడా. మొదటి రోజు చెవులో చెప్పినప్పుడు నేను బంగారయ్య శర్మని. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు, తల్లిదండ్రులు, సమాజము ఆగకుండా పిలుస్తూ ఉంటే అది ఎంత తపస్సు చేశానయ్యా అంటే నేను ఆ ఉలి దెబ్బ ఒక్కొక్కటి పడుతూ 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 నువ్వు బంగారయ్య శర్మ బంగారయ్య శర్మ అంటే చెక్కుకుపోయింది. ఎవడైనా బంగారయ్య శర్మ అనగానే టింగని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటా. అంటే యాదృచ్ఛికంగా నాకు తెలియకుండానే నేను కానటువంటిది నేను అనేటటువంటి భ్రమని చెంది 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 ఎవరైనా పిలిస్తే నేను వెనక్కి తిరిగి చూస్తున్నాను. ఇప్పుడు ఇంత తపస్సు చేశాక నువ్వు బంగారయ్య శర్మవి కాదయ్యా అని గురువుగారు చెప్పారనుకోండి, వెంటనే కాదు అని చెప్పినా పూర్వము చేసినటువంటి తపస్సుని మించినటువంటి తపస్సు అయితే కాదు నేను మర్చిపోయేది. కాబట్టి ఇలా మహాత్ములు చెప్పినప్పుడు ఆ మాటని జాగ్రత్తగా వింటూ 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 పోతే మన యొక్క స్వస్వరూపమైనటువంటి జ్ఞానం మనకు వస్తుంది.